ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడు మంచిగా ఓడ అంటే బోయ దగ్గర వేట చేస్తున్నాం కదా ఫ్రెండ్స్. బోయ దగ్గర వేట చేస్తుండగా అయితే మనకి పెద్ద షిప్ అనేది వచ్చింది అనమాట. ఒకసారి వెనక్కి చూసి మీకే తెలుస్తుంది. సో ఆ షిప్ అంటే చిన్నది కాదు ఫ్రెండ్స్, చాలా పెద్ద సైజ్ ఉంది. సో అక్కడ భారీ కూడా లాగా అయిపోయింది. మా బ్యాక్ సైడ్ బోయ కట్టుకుంది, బోయ చిన్నదిలాగా అయిపోయింది. అక్కడ మనుషులు చూడండి, చిన్న మనుషుల్లా కనిపిస్తున్నారు పైనుంచి. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ షిప్ లోనున్న ఆయిల్ అనేది ఈ బోయాలోకి పంపిస్తున్నారు అనమాట. అంటే అన్ని నిండా తెస్తారు కదా, అంత ఆయిల్ ఇది ఎలా పడుతుంది మీరు అనుకుంటారు కదా. సో ఫ్రెండ్స్ అక్కడ జరిగింది అది కాదు. హార్బర్ ఉంటది కదా, వైజాగ్ హార్బర్. సో హార్బర్ లోకి అనేది డైరెక్ట్ గా ఆయిల్ వెళ్ళిపోద్ది కింద వెళ్ళి. సో ఇక్కడ అందుకే సింపుల్ గా ఆయిల్ అనేది పంపించేస్తారు. ఇక్కడ చూసారా చిన్న బోట్లను కూడా అక్కడ ఏట అనేది చేస్తున్నారు. ఇక్కడ మనం ఏం చేపలు పెట్టామని అనుకుంటున్నారు కదా ఫ్రెండ్స్. సో మనం చేపలేమి ఇంకా పట్టలేదు. ఎందుకంటే ఫ్రెండ్స్ అక్కడ మీరు చూసినట్టుగా అయితే ఎవరు కూడా ఏట చేయలేదు. ఎందుకంటే ఫ్రెండ్స్ అది అక్కడ చూసారు, అక్కడ పడుకొని ఉన్నారు ఒక బోటలు అయితే. సో అలాగే ఎందుకు చేస్తున్నామంటే అక్కడ షిప్పులు ఉన్నాయి కదా చూడండి ఒకసారి బ్యాక్ సైడ్, ఆ బాజా షిప్లు ఉన్నాయి కదా, అదే బెదిరికి అయితే మనకు చేపలు అనేది దొరకడం లేదు, కొంచెం బాధ్యతగా సైడ్ అయిపోతున్నాయి అనమాట. సో అందుకనేసి అది వెళ్ళిపోయిన దాకా మనం వెయిటింగ్ చేద్దాం. సరేనా, మరి ఏం చేపలాగే నా స్టూడియోలో పెడతాం. బాయ్.